సో హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ గడువు పొడిగింపు. తెలంగాణలో ప్రస్తుతం రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. జనవరి 31 ఈ గడువు తేదీ ముగియనున్నది. గత 2 నెలలుగా రేషన్ షాపుల్లో ఈకేవైసీని అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 75.56% మంది మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 25% మంది పూర్తి చేయడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ గడువు తేదీని వచ్చే నెల ఫిబ్రవరి ఆఖరి వరకు పొడిగించనున్నది. అంటే ఫిబ్రవరి 29 వరకు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా అసలైన రేషన్ కార్డుదారులను గుర్తించేందుకు జనవరి 31లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఇంకా కోట్ల మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయించుకుంది. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రేవంత్ సర్కార్ కూడా ఈకేవైసీ గడువు పెంచేసింది. 100% పూర్తి చేయాలి. త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచనలు చేసింది. ఫిబ్రవరి నెలాఖరులోగా 100% ఈకేవైసీ పూర్తి చేయాలో చూడాలని సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు హైదరాబాద్ ప్రధాన రేషన్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది అప్లై కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డులపై ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందైతే తెలుస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.